Hello folks, welcome back. This is Vamsi and మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ USA యూట్యూబ్ ఛానల్. ఈరోజు యాపిల్ సైలెంట్గా ఐఫోన్ SE ఫోన్ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ని చూడడానికి ఎగ్జాక్ట్గా iPhone 7 ఇంకా iPhone 8 మోడల్స్ లాగే ఉంటుంది. ఈ డివైస్లోని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని కాస్ట్ అండి. $399 పెట్టి ఈ iPhone SE తీసుకోవడం వల్ల మనకి iPhone 11 Pro Maxలో ఉన్న పర్ఫార్మెన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్కే యాపిల్ మనందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ iPhone SE మాత్రం డెఫినెట్గా OnePlus కిల్లర్ డివైస్ అని చెప్పుకోవచ్చు. ఈ డివైస్లో 4.7 ఇంచ్ రెటినా 720p ట్రూ టోన్ డిస్ప్లే విత్ P3 కలర్ గ్యామెట్తో రిలీజ్ చేశారు. అంటే కలర్ అక్యురసీ చాలా బెటర్గా ఉంటుంది. P3 కలర్ స్పేస్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా 326 పిక్సెల్స్ పర్ ఇంచ్ 625 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో పాటు ఫింగర్ ప్రింట్ అండ్ లైట్ రిఫ్లెక్షన్స్ని రెడ్యూస్ చేయడానికి ఓలియోఫోబిక్ కోటింగ్ని కూడా చేశారు. వీళ్ళు ప్రైస్ ఇంత తక్కువ పెట్టి ఈ ఫోన్కి IP67 వాటర్ రెసిస్టెన్స్ ఇంకా వైర్లెస్ ఛార్జర్ ఫీచర్ని కూడా యాడ్ చేశారు. ఇవి అసలు మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రిలీజ్ అయిన OnePlus 8 బేస్ $699 ఫోన్లో కూడా ఇన్ని ఫీచర్స్ లేవు. iPhone 11 Pro Maxలో ఉన్న సేమ్ ఎగ్జాక్ట్ A13 Bionic ప్రాసెసర్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ని అండర్ క్లాక్ చేయలేదు, ఇంకా పర్ఫార్మెన్స్ ఏం తగ్గివ్వలేదు. మనకి సేమ్ ఎగ్జాక్ట్ iPhone 11 Pro Maxలోని ఎంత పర్ఫార్మెన్స్ అయితే వస్తుందో ఈ iPhone SEలో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ని మనం చూడొచ్చు. A13 Bionic ప్రాసెసర్తో మనం లేటెస్ట్ గేమ్స్, యాప్స్ ఇంకా ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీని చాలా ఫ్లూయిడ్గా యూస్ చేయొచ్చు. ఇంకా 720p డిస్ప్లే యూస్ చేయడం వల్ల iPhone 11 కన్నా బెటర్గా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే HD డిస్ప్లే వర్క్ అవ్వడానికి మనకంత గ్రాఫిక్స్ ఇంకా ప్రాసెసింగ్ పవర్ అంతగా అవసరం లేదు కాబట్టి. కెమెరా విషయానికి వచ్చామంటే ఇందులో బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా f1.8 అపర్చర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఇచ్చారు. దీంట్లో మనం పోర్ట్రేట్ షాట్స్ ఇంకా ఆల్మోస్ట్ లేటెస్ట్ ఐఫోన్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఈ iPhone SEలో కూడా ఉన్నాయి. ఓన్లీ నైట్ సైడ్ ఫీచర్ మాత్రమే ఇవ్వలేదు. ఈ కెమెరాతో మనం అప్ టు 4K 60fps 1080p 240fps వరకు వీడియో స్టీరియో రికార్డింగ్ చేయొచ్చు. అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఇవన్నీ మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్. ఫ్రంట్ 7 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీంతో పోర్ట్రేట్ షాట్స్ అండ్ 1080p ఆప్టికల్లీ స్టెబిలైజ్డ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఈ ఫోన్ లో 13 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ చేయగలిగే అంత బ్యాటరీని ఇంక్లూడ్ చేశామని చెప్తున్నారు. అండ్ ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఫోక్స్. 50% ఛార్జింగ్ జస్ట్ 30 minutes లో ఫిల్ అవుతుందని చెప్తున్నారు. బట్ మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేయడానికి సపరేట్ గా ఇంకొక ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ తీసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఇందులో బెటర్ ఇంటర్నెట్ స్టెబిలిటీ కోసం Wi-Fi 6 ని యాడ్ చేశారు. ఈ డివైస్ లో 5G సపోర్ట్ లేదు, బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 5G ఇంకొక 1 or 2 years దాకా మనకి యూస్ లోకి రాదు. సో ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు ఈ డివైస్ కొనే వాళ్ళకి. ఇంకొకటి ఈ iPhone SEలో డ్యూయల్ సిమ్ కేపబిలిటీని యాడ్ చేశారు. మనం 1 నానో సిమ్ ఇంకొక ఎలక్ట్రానిక్ సిమ్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఈ డివైస్ మాత్రం బడ్జెట్ ఫోన్ కిల్లరే. అండ్ వితౌట్ ఎ డౌట్ ఈ ప్రైస్ రేంజ్ లో ఈ డివైస్ ని డెఫినెట్ గా మనం పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మిడ్ లెవెల్ ఫోన్ లో మనకి టాప్ స్పెక్స్ ఇంకా టాప్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని యాడ్ చేశారు కాబట్టి. ఇండియాలో 64GB మోడల్ ప్రైస్ అరౌండ్ 42,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే యూఎస్ లో మాత్రం ఈ డివైస్ ని ఆన్లైన్ లో $399 కి రిలీజ్ చేశారు. వన్స్ ఈ iPhone SE ఫోన్స్ రిలీజ్ అయ్యాక మన ఛానల్లో తప్పకుండా పర్ఫార్మెన్స్, గేమింగ్ అండ్ కెమెరాస్ పైన ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. సో మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.